ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యముగా సౌభాగ్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబ సుఖ సంతోషాల కోసం చేస్తారు. వరలక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇప్పుడు వరలక్ష్మి వ్రత పూజను మొదట నుంచి చివరి వరకు సులభముగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పూజకు కావాల్సిన సామాగ్రి. పూజను ప్రారంభించే ముందు కావాల్సిన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు, వక్కలు, కలశం, కలశానికి నీరు, మామిడాకులు, కొత్త వస్త్రము, అమ్మవారి ముఖము లేదా ఫోటో, దీపము, నెయ్యి, ధూపము, కర్పూరము, నైవేద్యము, పసుపుతో చేసిన గౌరీదేవి, తోరము, తాంబూలము. వీటన్నిటినీ ముందుగా రెడీగా ఉంచుకోవాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసి అక్కడ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు పైన పీటను ఉంచి పీటకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. పీట పైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద బియ్యాన్ని పోసి దానిపైన వెండిది కానీ ఇత్తడి కానీ కలశం చెంబును పెట్టాలి. కలశంలో ఇప్పుడు శుభ్రమైన నీటిని పోసుకొని అందులో చిటికెడు పసుపు, కుంకుమ, అక్షింతలు, ₹1 నాణ్యము, పువ్వును వేసుకోవాలి. కలశం చుట్టూ పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశం మీద మామిడాకులను ఉంచి వాటిపైన కొబ్బరికాయని పెట్టాలి. కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి కొత్త వస్త్రముతో అలంకరించాలి. తర్వాత వరలక్ష్మి అమ్మవారి ముఖాన్ని కలశానికి అమర్చి అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. ఇప్పుడు వినాయకుడి పూజ చేయాలి. ఏ శుభకార్యమైనా ముందుగా శ్రీ వినాయకుడిని పూజించటం మన సాంప్రదాయం. ముందుగా వినాయకుడిని చిన్న పసుపు ముద్దతో తయారు చేసుకోవాలి. పసుపు గణపతికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించాలి. ఓం గం గణపతియే నమః అని భక్తితో జపిస్తూ పూజ చేయాలి. వినాయకుడిని ప్రార్థించి పూజలో ఎలాంటి ఆటంకులు లేకుండా పూజ జరగాలని కోరుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి సంకల్పం చెయ్యాలి. మీ పేరు, గోత్రము తెలిసి ఉంటే గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు మనసులో స్మరించుకొని శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మా కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేయాలి. అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ, అమ్మ వరలక్ష్మీదేవి మా ఇంటికి విచ్చేసి మా పూజను స్వీకరించి నీ ఆశీర్వాదాలు మాకు ప్రసాదించు తల్లి అని భక్తితో ప్రార్థించాలి. ఇప్పుడు అమ్మవారికి ఒక్కొక్కటిగా పూజా ద్రవ్యాలను సమర్పించాలి. ముందుగా పసుపు, కుంకుమ, గంధము సమర్పించాలి. తర్వాత అక్షింతలు, పూలు సమర్పించాలి. అమ్మవారికి పూలమాలతో భక్తితో నమస్కరించాలి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని జపిస్తూ అమ్మవారిని పూజించాలి. ఇప్పుడు వరలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళిని చదవాలి. ప్రతి నామానికి ఒక పువ్వు లేదా అక్షింతలు సమర్పించాలి. పూజలో ముఖ్యమైన భాగం వరలక్ష్మి వ్రతకథ వినటము లేదా చదవటము. చారుమతి అనే స్త్రీకి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని చెప్పిన కథను వరలక్ష్మి వ్రత కథగా చెప్తారు. చారుమతి భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించగా అమ్మవారి అనుగ్రహంతో ఆమె కుటుంబానికి సుఖ సంతోషాలు, ఐశ్వర్యము లభించాయని పురాణాలలో కథనము. అందుకే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అమ్మవారి కృప లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇప్పుడు పసుపుతో తయారు చేసిన వ్రత దారాన్ని పూజ చేయాలి. తోరానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు సమర్పించాలి.
తర్వాత ఆ తోరాన్ని అమ్మవారి ముందు ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తయిన తరువాత కుటుంబ ఆచారం ప్రకారం మహిళలు తోరాన్ని చేతికి కట్టుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి లేదా మీ కుటుంబ సాంప్రదాయ ప్రకారం తయారు చేసిన ప్రసాదాలను సమర్పించవచ్చు. అలాగే పండ్లు, కొబ్బరికాయ, తాంబూలము సమర్పించాలి. నైవేద్యం సమర్పించే సమయంలో కొద్దిసేపు ప్రశాంతంగా ఉండి అమ్మవారిని ప్రార్థించాలి. ఇప్పుడు అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వాలి. దీపం వెలిగించి మహాలక్ష్మీదేవి మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడాలి, అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖ సంతోషాలు ప్రసాదించాలి అని ప్రార్థించాలి. కుటుంబ సభ్యులందరూ అమ్మవారికి నమస్కారం చేయాలి. పూజ పూర్తయిన తరువాత అమ్మవారిని నమస్కరించి నేను చేసిన పూజలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించమని ప్రార్థించాలి. తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ పంచుకొని తినాలి. వరలక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి నెలకొనాలని కోరుతూ శ్రీ వరలక్ష్మీదేవికి జై. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.